శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రతంత్ర యంత్ర ఔషధాస్త్ర శస్త్ర సంహర మృత్యోర్మ్రోచయ మ్రోచయ ఆయు వర్ధయ వర్ధయ కుంభట్ పరబ్రహ్మణే జీప్చే జ్వాలా పరితరాయ సుదర్శనాయ ఓం ఫట్ స్వాహ. మహాదేవభ్యే నమో నమః. పార్వతీ పరమేశ్వరానుగ్రహణాక్షవసిద్ధం. జూన్ నెలలో ఈ 12 రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారణలు జరుగుతాయి, ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి, ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము, ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది, ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఈ 12 రాసుల వారికి కూడా గురుస్థానము, రవిస్థానములు వేరే వేరే 8, 11 ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు, మార్పులు, అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి, ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని, ఈ 12 రాసుల్ని కూడా యథాశక్తానుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. యావతో పరమేశ్వర దేవభ్యే నమో నమః. తదనంతరము మకర రాశి వారు. మకర రాశి వారికి జూన్ 12వ తారీఖు నుంచి మిశ్రమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి. జూన్ 12 నుంచి 29 వరకు కూడా మీరు అనుకున్నటువంటి ఏ రంగంలో అన్నా సరే పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం, మీ మాటకు విలువ పెరగడం, గురుడు, శుక్రుడు, అదేవిధంగా రవి స్థానాలు తమ తమ స్వక్షేత్రంలో ఉండడం వల్ల మీ మనోవాంఛన ఖచ్చితంగా తీరుతుంది. దాంతోపాటుగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆకస్మికమైన ధనం మీ చెంత చేరేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటుగా మీరు ఏదైతే కొత్తగా ప్రారంభం చేద్దాం వ్యాపారాలు అనుకుంటున్నారో వారికి జూన్ 18 నుంచి 24 వరకు మంచి అవకాశం ఏర్పడుతుంది. శనీశ్వరుడు, అదేవిధంగా చంద్రుడు తము ఇరువురు కూడా మూల త్రికోణంలో ఉన్నటువంటి రాహుస్థానాన్ని చూస్తూ ఉండడం వల్ల మీ యొక్క కోరికలు అనేటువంటిది నెరవేరటం జరుగుతుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు గర్భిణీ స్త్రీలు సత్సంతానాన్ని పొందుతారు. అంతేకాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి జూన్ 22వ తారీఖు నుంచి కూడా మీకు వివాహం జరిగేటువంటి అవకాశం, ఆ వాతావరణం అనేటువంటిది మీ వద్దకు చేరుతుంది. ఎవరికైతే సంతానం కావాలని అనుకుంటున్నారో వారికి ఈ నెలాఖరణ అంటే 29వ తారీఖున బోనాలు ప్రారంభమయ్యేటువంటి సమయంలో మీరు గర్భం దాల్చడానికి శుభసూచకమైనటువంటి వ్యవస్థగా చెప్పచ్చు. ఎవరైతే రైతులు కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఉంటారో మీ యొక్క స్థితి అనేటువంటిది మారేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. మీరు ఎంతసేపటికి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ధనం అయితే ఉంటుందో దాన్ని ధర్మంగా కాస్త మీరు ఉంచుకుని దానాలు చేసేటువంటి అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు తమ పదవులు మార్చుకోవడము, మీ ఖ్యాతి పెరగడము, మీకు రాజకీయంలో మీరు ఉన్నటువంటి రంగంలో మీకే ప్రథమమైనటువంటి పీట వేయడము, అగ్రతాంబూలాన్ని మీరే అందుకోవడం అనేటువంటి జరుగుతుంది. రాజకీయ నాయకులకి మహా కలిసి వచ్చేటువంటి అవకాశం మీద ఈ నెలలో చెప్పచ్చు. అయితే సినీ పరిశ్రమల్లో కానీ సంగీత పరిశ్రమల్లో కానీ ఎవరైతే ఉన్నారో మీకు అవార్డులు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక ఈ రాశి వారు శుక్రుడు, రవి, చంద్రుడు ముగ్గురు కూడా మంచి క్షేత్రంలో ఉండడం వల్ల మీ మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొని మీకే పెద్దపీట వేసి మొత్తం అంతా కూడా మిమ్మల్ని జరిపించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక శనీశ్వరుడు, రాహుకేతు ముగ్గురు కూడాను కాస్త చికాకు కల్పించే విధంగా అనారోగ్యప్రారమైనటువంటి వ్యవస్థ నడిపిస్తున్నా పెద్దగా పట్టించుకోక పర్వాలేదు
ఇది పెద్ద సమస్య కాదులే అని మీలో మీరు ఊరట పొందేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ రాశివారు ప్రతినిత్యము కూడా శివాలయ ప్రదక్షిణ గావించుకుని శివాలయ దర్శనం గావించుకోవడం చాలా మంచిది. ఎవరైతే బంగారు ఆభరణాలు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో వారు మోసపోయేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు 1కి 2, 2కి 3 సార్లు ఆలోచించుకుని వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, బంగారు ఆభరణాలు కానీ ఏదన్నా కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని కొనుక్కోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ రాశివారు ఇప్పుడు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో అది బంగారం అయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక చంద్రుడు మంచి స్థానంలో మిమ్మల్ని చూడడం వల్ల జూన్ నెలంతా కూడా ఆహ్లాదకరంగా గడుపుతూ అమ్మయ్య ఎప్పటి వరకు పడిన కష్టం ఇక నుంచి నేను సుఖంగా ఉండొచ్చు అనేటువంటి ఒక మనోస్థైర్యాన్ని ఏర్పరచుకునేటువంటి అధికారం పొందుతారు. దాంతోపాటుగా ఆనందంగా ఉండడం, 10 మందిని మీరు ఆనంద పెట్టడం అనేటువంటి కార్యక్రమాల వారి ఇతను మారాడు, ఇతనిలో ఈ కోణం కూడా ఉంటుందా అనేటువంటి విధానం మీకు లభిస్తూ ఉంటుంది. వీరు ప్రతినిత్యము కూడా పసుపు నుదుటిని ధరించడం చాలా మంచిది. లేదా గంధాన్ని కానీ వీరు నుదుటిని ధరించుకోవడం చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఈ రాశివారు ఎల్లవేళలా కూడా మనోస్థైర్యము అనేటువంటిది జూన్ 8 నుంచి ప్రారంభం అవడం వల్ల మనల్ని మించిన వాడు లేడు అనేటువంటి ఒక దృఢమైన నమ్మకానికి ఏర్పడుతూ ఉంటుంది. 8వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులు ఖచ్చితంగా జరగడం, మీ 6th సెన్స్ అనేటువంటిది దానికి తోడవడం, ఆహా మీ మాట చాలా పదునుగా ఉంది, మీరు అన్నవి అనుకున్నట్టు జరుగుతున్నాయి గురుగారు అనేటువంటి మాట ఈ రాశి వారికి 8వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశివారు చంద్రుడు మంచి స్థానంలో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనుల మీద కానీ, మీరు వెచ్చించాలి అనుకున్నటువంటి ధనం కానీ సద్వినియోగపరుచుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారందరూ కూడా చక్కగా ఆనందకేలీలతో అమ్మవారి అనుగ్రహంతో ఈ నెలంతా కూడాను ఉన్నతమైనటువంటి స్థితులు పొందడానికి మెట్లు వేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ నెలలో మీకు వచ్చే ధనం కానీ, మీకు వచ్చేటువంటి ఐశ్వర్యం కానీ, మీకు వచ్చేటువంటి సమస్యలు కానీ పూర్తి పరిష్కారం అయ్యి వచ్చే రాను తరంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము, ధనం రావడము, వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే. ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్తి ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది. కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాన్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి. ప్రతి నెల కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది, ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి, ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం ఎవరికి ఆవుకి కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాన్ని మనం అంతుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను. అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది. అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు. ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే. దీన్ని ఎవరూ కూడా తప్పు పట్టుకోవద్దు. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితులన్నీ పరిపూర్తిగా తెలుసుకుని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది. పరమేశ్వరార్పణమస్తు.